జట్టు అడిలైడ్ లో జరగబోయే పింక్ బాల్ టెస్ట్ కంటే ముందు ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ 11 జట్టుతో క్యాన్బెర్రా వేదికగా 2 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ అందింది. అదే సమయంలో ఒక తలనొప్పి కూడా మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వేలికి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. రెండో టెస్టులో ఆడడం కష్టమేనని తొలుత వార్తలు వచ్చాయి. కానీ తాజాగా గిల్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు కథనాలు రావడం విశేషం. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ 11తో శనివారం నుంచి 2 రోజుల వార్మప్ మ్యాచ్ ను భారత్ ఆడనుంది. ఇది కూడా డే నైట్ మ్యాచ్ అవడంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరిగే పింక్ బాల్ టెస్ట్ కు ఈ వార్మప్ మ్యాచ్ ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంలో భారత జట్టుంది. ఈ మ్యాచ్ లో గిల్ కూడా ఆడతాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో చేరనున్నాడు. వీరిద్దరి రాకతో టీమిండియా బ్యాటింగ్ బలం మరింతగా పెరిగింది. అది ఆసీస్ జట్టుకు కొత్త తలనొప్పిగా మారనుంది. అయితే వీరిద్దరూ తుది జట్టులోకి వస్తే మొదటి టెస్టులో ఆడిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ను పక్కన పెట్టడం ఖాయం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. రోహిత్ శర్మ రాకతో తొలి టెస్ట్ లో ఓపెనర్ గా అదరగొట్టిన రాహుల్ ఆ స్థానం నుండి తప్పుకోనున్నాడు. 3వ స్థానంలో ఆడించారంటే గిల్ కి 3వ స్థానంలో మంచి రికార్డున్న కారణంగా ఆ స్థానం రాహుల్ కి ఇవ్వరు. 4వ స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. రాహుల్ ని 5వ స్థానంలో ఆడించాడంటే పంత్ ని 6వ స్థానంలో పంపాలి. అలా అయితే కుడి ఎడమల కాంబినేషన్ దెబ్బతింటుంది. ఎందుకంటే 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాహుల్ ని 6వ స్థానంలో ఆడించనున్నట్టు తెలుస్తుంది. ఈ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు వార్మప్ మ్యాచ్ ను కూడా ఓ ప్రయోగంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. మరి రోహిత్ శర్మ, గిల్ జట్టుతో చేరితే రాహుల్ ని ఏ స్థానంలో బ్యాటింగ్ తింపడం న్యాయమనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.